ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా అతిగా బరువు పెరగడాన్ని ఒబేసిటీ అంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే మందుల తయారీపై గ్లోబల్ ఫార్మా కంపెనీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో నోవో నార్డిస్క్ కంపెనీ తయారు చేసిన యాంటీ ఒబేసిటీ డ్రగ్ ఒజెంపిక్ మధుమేహం, బరువు తగ్గించే మెడిసిన్ గా పాపులర్ అయింది. దీని సేల్స్ 2023లో 12.5 బిలియన్లకు చేరుకుంటుందని, అమ్మకాల్లో 23% వృద్ధి ఉంటుందని గ్లోబల్ డేటా పేర్కొంటోంది. దీంతో భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలు సైతం కొత్త మెడిసిన్ తయారీపై ఫోకస్ పెట్టాయి. సరిగ్గా ఇక్కడి నుంచి పోటీ ప్రారంభమైపోయింది. ఇది ఊహించని ప్రమాదానికి దారితీస్తోంది. ప్రకటనలు దేశీయ విపణిలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ రెడ్డీస్, లుపిన్ జైడస్, సన్ ఫార్మా వంటి ఇండియన్ ఫార్మా కంపెనీలు యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ తయారీపై దృష్టి పెట్టాయి. భారతదేశంలో ఇటువంటి మెడిసిన్ తక్కువగా ఉండటంతో ఫార్మా సంస్థలలో పోటీ మొదలైంది. మధుమేహం, ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్, వెగోవి వంటి మందులు ఉదర పక్షవాతానికి దారితీస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. వీటిలోని GLP-1 అనే హార్మోన్లు జీర్ణాశయంపై దుష్ప్రభావాలు కలిగిస్తాయట. ఫలితంగా డయేరియా, వాంతులతో పాటు ఉదర పక్షవాతం, ఆక్యూట్ పాంక్రియాటైటిస్ తలెత్తే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిలో ఉదర కండరాలు బలహీనపడతాయి. దీంతో జీర్ణాశయంలో ఆహారం ఎక్కువసేపు నిలిచిపోతుంది. ఇటీవలి సంవత్సరాలలో బరువు తగ్గించే ఔషధాల యొక్క ప్రజాదరణ పెరిగింది. తయారీదారులు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ప్రయత్నిస్తున్నందున అడపాదడపా కొరతకు దారితీసింది. సూచించిన మందులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు ప్రత్యామ్నాయ చికిత్స ఎంపికలపై మార్గదర్శకత్వం కోసం వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను సంప్రదించాలని సూచించారు.